పిలవచ్చు కదమ్మా. ఏమని పిలవాలి? పేరు పెట్టి పిలిస్తే నీ మెళ్ళో తాళి కట్టినవాడు ఫీల్ అవుతాడు కదా. నీలవేణి గారు అని మాట్లాడితే కొత్తగా నీకు మర్యాద ఇవ్వడం ఏంటనిపిస్తుంది? అవన్నీ నాకు తెలీదు. నా పేరు పెట్టి పిలవండి చాలు. సంతోషంగా మీకేం కావాలో చేసి పెడతాను. బోడిని టీ కాఫీల కోసం ఎవరొస్తారు? నీ మెళ్ళో తాలిస్తావా? లేకపోతే తారక్ పక్కన చోటిస్తావా? ఇవ్వలేవు కదా. అది నేను ఇవ్వాలనుకున్నా మీరు పొందలేరు. అర్హత లేదంటావా? కాదు, అదృష్టం ఉండాలమ్మా. భగవంతుడు రాసిపెట్టి ఉంటేనే అలా జరుగుతుంది. అది రాసి ఉండకపోతే మీరెంత గుంజుకున్నా జరగదు. ఓహో, మ్యారేజ్ సర్టిఫికేట్ రాగానే నీకు ఇంట్లో హక్కులు పెరిగిపోయాయని తెగ ఫీల్ అయిపోతున్నావేమో. కానీ ఈ అర్చన గురించి నీకు సరిగ్గా తెలియనట్టుంది. నిన్ను చంపైనా సరే నేను తారకి భార్యనవుతాను. మైండ్ ఇట్. ఏంటి తారక్ అలా చూస్తున్నావు? నీలవేణి సర్వీస్ చేయాలనుకుంది. నేనే నో థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళబోతున్నాను. నీలవేణిని బెదిరించావు. నన్ను చూడగానే తడబడుతున్నావు. 2 నిమిషాల్లో 2 రకాలుగా మాట్లాడే నీకే సరిగా క్లారిటీ లేదు. అలాంటప్పుడు తన జీవితం ఎందుకు స్పాయిల్ చేయాలనుకుంటున్నావు? నీ జీవితం గురించి ఎందుకు జరగనివి ఊహించుకుంటున్నావు? నిజంగా చెప్తున్నాను తారక్, నేనైతే నిన్ను సొంతం చేసుకుంటాను. అదే జరగని పనని చెప్తున్నాను. ఎలా జరగదో నేను చూస్తాను. చూడటానికి చాలా మంది ఉన్నారు ఇక్కడ. చూడు, వాళ్ళ ప్రాణాలు తీసైనా సరే నిన్ను సాధిస్తాను.